దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలపు దేవుని మాటలు వింటున్న మా సీసీజీ ఛానల్ నుంచి మా వందనాలు. ప్రియనేస్తమా, ఏమి అలా ఉన్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఈ లోకములో అందరూ నిన్ను తృణీకరిస్తున్నారా? అందాన్ని బట్టి నీవు తిరస్కరించబడుతున్నావా? సరైన చదువు మరియు ఉద్యోగం లేదు అని అందరి నిన్ను తృణీకరిస్తున్నారా? గొప్ప కులానికి చెందిన వ్యక్తివి కాదని కులవివక్షతో నిన్ను తక్కువగా చూస్తున్నారా? ఏ నేరము చేయకపోయినా నీ స్థితిగతులను బట్టి నిన్ను అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారా? మంచి స్థితికి ఎదగాలి అని ఆశపడుతున్నప్పటికీ కూడా పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయా? ఆత్మీయముగా ఉన్నప్పటికీ నీ తోటివారు నీలోని మంచిని గుర్తించలేక నిన్ను చూసి నవ్వుతున్నారా? నన్ను ప్రేమించేవారు ఎవరూ లేరు అని దిగులుపడుతున్నావా? నన్ను అర్థం చేసుకోకుండా అందరూ నన్ను చీత్కారముగా చూస్తున్నారు అని కృంగిపోతున్నావా? నాలాంటి బ్రతుకు ఈ లోకంలో ఏ ఒక్కరికీ లేదు అని ఆలోచిస్తున్నావా? నిజమే, నీలాంటి బ్రతుకు, నీలాంటి కష్టాలు నీ చుట్టూపక్కన ఉన్నవారికి, నీ కుటుంబ సభ్యులకు లేకపోవచ్చు. కాని నీలాంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువువారు. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలములేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకా 2:7. తలవాల్చుకొనుటకు సైతము ఆయనకు ఈ లోకంలో ఒక చిన్న ఇల్లు కూడా లేదు. లూకా 9:58. అనేకులను ఆయన స్వస్థపరిచారు, రోగాలను తీసివేశారు, వారిలో ఉన్న దెయ్యాలను వెళ్లగొట్టారు. కాని ఆయనను ఏ ఒక్కరూ కూడా హృదయపూర్వకముగా ప్రేమించలేదు. అందుకే అందరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మత్తయి 26:56. ఆయన తన ఇంటివారి యొద్దకు వస్తే వారు ఆయనను అంగీకరించలేదు. యోహాను 1:11. ఏ నేరమూ చేయనప్పటికీ నిజాలు మాట్లాడినందుకు అనేకులు ఆయనను అపహాస్యం చేశారు. లూకా 8:53. లోకంలో అనేకులచేత విసర్జించబడ్డారు. లూకా 9:22. అనేకులు ఆయన మోముపై ఉమ్మువేశారు. మార్కు 14:65. ఇంత చేసినప్పటికీ కూడా యేసయ్య ఎలాంటి పాపమూ చేయలేదు. కాని మనలాంటి పాపము చేసిన ప్రతి ఒక్కరి పాపాలు కూడా ఆయనపై మోపబడ్డాయి. ఏ పాపమూ చెయ్యని మన రక్షకుడైన యేసుక్రీస్తుని ఈ లోకము సిలువ వేసింది, పాపిగా చిత్రీకరించింది, అపహాస్యం చేసింది, విసర్జించింది, తృణీకరించింది. కాబట్టి మనుష్యులు నిన్ను వెలివేస్తున్నారు అని, దూషిస్తున్నారు అనో, తృణీకరిస్తున్నారు అని దిగులు చెంది కృంగిపోకునేస్తమా. నీ ప్రధాన యాజకుడు నీకంటే ముందు ఇట్టి శ్రమ అనుభవించి ఉన్నాడని, శ్రమనందు నీకు సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడని గుర్తెరిగి లోకాన్ని చూస్తూ కృంగిపోక దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగు. నీకోసం మహిమకిరీటము దాచబడి ఉన్నది.